బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవ శాంతి మనందరిపై ఇక్కడ కురియుగాక. మనము ఖురాన్ దైవ ప్రవక్త యొక్క సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు వింటూ ఉన్నాము. ఈ రోజున 707వ ప్రవచనము రియాజు సాలిహీన్ హదీస్ కిరణాలు. దీన్ని తెలుగు అనువాదం. ఒక చక్కటి ప్రవచనాన్ని మీకు తెలియజెప్తాను. బుఖారీ మరియు ముస్లిం గ్రంథకర్తలు, సంకలనకర్తలు అతిథి యొక్క హక్కులను గురించి ప్రవక్త వారు ఈ విధంగా చెప్తున్నారు. మనము మొన్న తెలుసుకున్నటువంటి ఒక ప్రవచనంలో అంతిమ దినాన్ని, అదేవిధంగా దైవాన్ని విశ్వసించే వ్యక్తి బంధువుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలి, వారితో మంచి సంబంధాలను కలిగి ఉండాలి అని మనము చెప్పుకున్నాం కదా. అదేవిధంగా అతిథులను గౌరవించాలి అని కూడా చెప్పుకున్నాం కదా. అతిథులకు సంబంధించి ప్రవక్త వారు ఏమన్నారు అంటే, తన సోదరుని వద్ద ఎక్కువ కాలం అతిథిగా ఉండి అతన్ని పాపంలో పడవేయడము ఏ దైవ విశ్వాసికి కూడా సమ్మతం కాదు అన్నారు. అంటే కొంతమంది మొహమాటస్తులు ఉంటారు, విపరీతమైనటువంటి మొహమాటస్తులు. కొంతమందికి మొహమాటం అనేది ఉండదు, నిర్మొహమాటస్తులు అంటే కొంతమంది ఉంటారు. అతిథులుగా వచ్చి రోజుల తరబడి ఉండిపోయే చాలామంది కనబడతారు మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో. అతిథిగా రావడము, అనేక రోజులు అక్కడ ఉండిపోవడము, ఏదో పని మీద రావడము, బాగుంది కదా అని చెప్పేసి అక్కడ ఉండిపోవడం. ఈ అతిథేయుడు ఏమాత్రం కూడా చెప్పలేడు, మొహమాటస్తుడు, చెప్పలేడు. అటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది? లోపల బాధపడుతుంటారు. అతనికి సేవ చేసే ఇంటి వాళ్ళు చిరాకు పడుతుంటారు, బాధపడుతుంటారు. అతను పైకి చెప్పలేడు. ఇటువంటి పరిస్థితిని గురించి ప్రవక్త వారు చెప్తూ, తన బంధువు కావచ్చు, సోదరుడు కావచ్చు, లేకపోతే తన యొక్క స్నేహితుడు కావచ్చు, అతిథిగా మనం వెళ్ళినప్పుడు ఎక్కువ కాలం ఉండిపోయి అతన్ని మనము ఇబ్బందుల్లో పెట్టకూడదు, పాపంలో పడవేయకూడదు. పాపంలో పడవేయడం అంటే దాని అర్థం ఏంటంటే, ఇతనికి సపర్యలు చేయలేక అతను ఏదైనా చెడు కార్యానికి ఒడిగట్టే అవకాశం ఉండొచ్చు. లేదా ధనం లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఇంకోటి ఏదైనా చేసి అతను ఆ ధనాన్ని, ఆ డబ్బును తీసుకొచ్చే ప్రయత్నంలో ఏదైనా తప్పు చేయవచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి అతన్ని ఇబ్బందులు పడేయకూడదు, అతని పాపంలో పడేయకూడదు అని చెప్పేసి. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, మనము అతిథిగా వెళ్ళాము, మన ఒకరోజు పని అయిపోతుంది, వెంటనే వచ్చేయడము ఇది మంచి పద్ధతి. మహా అయితే 3 రోజులు ఒక అతిథి యొక్క హక్కు ఉంటుందని చెప్పేసి ప్రవక్త వారు చెప్పారు. కాబట్టి దానికి మించి మనం ఉన్నాము అంటే అది ఇతరులని ఇబ్బందుకు గురి చేయడమే. అయితే ఈ రోజుల్లో రోజుల తరబడి ఉండే పరిస్థితి లేదనుకోండి మహాశిల. అయితే ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మాత్రం మన పని అయిన వెంటనే మనం వచ్చేయడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. అతను ఏం మాట్లాడడం లేదు కదా అని చెప్పేసి రోజుల తరబడి ఉండడం అనేది అది మంచి పద్ధతి కాదు. సర్వేజన సుఖనో హోంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.